ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 123 కీర్తన 1, 2, 3 వచనాలు చదువుకుందాం. చూడండి. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతుడి తట్టును, దాసీల కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారులను స్వాధీనము, నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మును కరుణింపుము, మమ్మును కరుణింపుము. ఆయన వాక్యముతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం ప్రార్థన చేస్తూ 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 ఉంటాం, కానీ జవాబు అయితే రావడానికి ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది అవసరమో మన దేవుడికి తెలుసు. ఇంకా అది ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయాన్ని ఇవ్వాలో అది కూడా మన దేవునికి తెలుసు. అయితే వాగ్దానం అయితే చేస్తాడు. ఆ వాగ్దానము నెరవేర్చడానికి దానికి సమయము రావాలని ఆయన వేచి ఉండేవాడిగా ఉంటాడు. అయితే ఆయన చూడడానికి, ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉంటాడు, కానీ మనకే తొందరపాటు ఎక్కువ. ఏమనుకుంటామంటే, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను వాక్యం చదువుతున్నాను కదా, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, నేను దేవుని యందు నమ్మకంగా ఉంటున్నాను కదా, నీతిగా ఉంటున్నాను కదా, విశ్వాసముతో ఉంటున్నాను కదా, నిరీక్షణతో ఉంటున్నాను కదా, నాకెందుకు జవాబు రావట్లేదు అని మనం అనుకునేవారిగా ఉంటాం. అయితే ఇక్కడ వాక్యంతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఏ దాసులైతే యజమానుల చేతుటట్టు చూస్తున్నారో, ఏ దాసీలైతే యజమానురాలు యొక్క చేతుతట్టు చూస్తున్నారో. యజమానురాలు చేతుతట్టు ఎందుకు చూస్తుందంటే, దాసి పనిచేసే ఆమె యజమానురాలు ఏమైనా ఇస్తాదేమో పనంతా పూర్తి చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు యజమానురాలతో చెప్తుంది, అమ్మగారు నేను వెళ్ళిపోతున్నానని. అయితే ఎందుకు చెప్పి ఆమె చేతుల వైపు చూస్తుందంటే, ఏమైనా ఇస్తుందేమో అని ఆశతో యజమానురాలు వైపు చూసేదిగా ఉంటుంది. అయితే అట్టి విధముగా మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అంటున్నాడు. చూడాలంటండి, ఖచ్చితంగా చూడాలి. దేవుడు మనల్ని కరుణించేంత వరకు చూడాలి. కరుణించేంత వరకు చూస్తూ వేచి ఉండేవారిగా ఉండాలి. అయితే ఆయన ఖచ్చితంగా కరుణించగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన దయా దాక్షిణ్యపూరుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన కృప ఇవ్వగలిగిన దేవుడు, దయా దాక్షిణ్యములు ఇవ్వగలిగిన దేవుడు, దయ చూపే దేవుడు, ప్రేమ చూపే దేవుడు, రక్షించే దేవుడు, విడిపించే దేవుడు, నడిపించే దేవుడు. కాబట్టి అలాంటి దేవుని యందు మనము ఎలా ఉండాలంటే, ఆయన మన ప్రార్థనకి ఏ విధమైన జవాబిస్తాడా అని మనం ఎదురు చూసేవారిగా ఉండాలి. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, మమ్మల్ని కరుణించుము ప్రభువా, మమ్మల్ని కరుణించుము అని ఈ దావీదు మహారాజు అయితే యాత్ర కీర్తనలో ఆయన దేవుని తట్టు తిరిగి చెప్పేవాడిగా ఉన్నాడు. అయితే మనం ఏమనుకుంటామంటే, కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకి జవాబు రాలేనప్పుడు ఎందుకు రాలేదు, ఏం పాపం చేశామో అని మనం అనుకుని, ప్రవ్వా నేను మీ దృష్టిలో మీ మీద పాపం చేసినట్లయితే క్షమించు ప్రవ్వా, నీకు ఇష్టకరంగా జీవించేటట్లు మాకు నేర్పించని మనం ప్రార్థన చేసుకుని ఆయన చిత్తానికి మనము ఒప్పుకోలు చేసుకున్నట్లయితే మనకి ఏది కావాలో అది ఆయన ఇచ్చేవాడిగా ఉంటాడండి. అయితే పొందుకోవడానికి మనకు కూడా అర్హత కావాలి కదండి. ఆ అర్హత ఎలా వస్తుందంటే, ఎప్పుడైతే నువ్వు నీతిగా జీవించడానికి, నిజాయితీగా యథార్థముగా జీవించడానికి ఎప్పుడైతే నువ్వు కంకణము కట్టుకుని దేవునికి ఇష్టము కాని వాటిని విడిచిపెట్టేసుకుని దేవునికి ఇష్టమైన వాటిని వెంబడిస్తూ ఉండినట్లయితే ఆయన నీకు ఏది కావాలో అది ఇచ్చేవాడిగా ఉంటాడు. ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. పొందుకోవడానికి మనం కూడా సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.